నమస్తే వణకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో నువ్వు నేను. ఈ రోజు మనం ఫుల్ మజా చేయబోతున్నాం అండి, ఎందుకంటే మనకి చాలా ఇష్టమైనటువంటి ఒక బిల్లి బుచ్చి బంగారు కొండ రాబోతుందండి. మనకి ఎప్పటి నుంచి ఇష్టం అంటే పుట్టి 2-3 ఏళ్ళు అయిందో లేదో అప్పుడే అంటే తప్పటడుగులు వేస్తూ వచ్చిరాని మాటలు మాట్లాడే టైంలోనే పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మనల్ని అందరినీ ఇలా అని ముక్కు మీద వేలేసుకునేలా చేసిందండి. అలాంటి మహానటి రాబోతుంది. సో పండుగ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరి పిలవమంటారండి మన ఫేవరెట్ ని, మన గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి ఆ బుల్లి అమ్మోరుని, ఆ బుచ్చి అమ్మోరుని మనసు మమత సినిమా ద్వారా ఎలా యాక్ట్ చేసిందండి మన బంగారు కొండ. దాని తర్వాత వసుంధర, దాని తర్వాత అమ్మోరు. తలుచుకుంటుంటేనే మనకి ఇప్పుడు పూనక వచ్చేస్తుంది కదా, అంత గొప్పగా నటించింది. అందుకే 17 అవార్డులు గెలుచుకుందండి. అయితే కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా తన హీరోయిన్ గా అయ్యింది. దాని తర్వాత డబ్బింగ్ చెప్పింది, పెద్ద పెద్ద హీరోయిన్స్ కి మంచి మంచి క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పింది. దాని తర్వాత ఆర్జేగా మారింది, రేడియో జాకీగా వర్క్ చేస్తోంది, సీరియల్స్ చేస్తోంది. షీజ్ అన్ ఆల్ రౌండర్ అండి. మన ఫేవరెట్ సునయనకి స్వాగతం పలుకుదామా? అయితే మన బుల్లి బుచ్చికి పెళ్లి కూడా అయిపోయిందండో. షీజ్ హౌస్ వైఫ్ నౌ. వినయ్ కుమార్ అనే ఒక అదృష్టవంతుడు ఈ అమ్మోని సొంతం చేసుకున్నారు. సో చప్పట్లతో ఈ జంటకి స్వాగతం. How are you, Sunayana? I'm fine, thank you so much. It's a pleasure, my honor, pleasure, whatnot meeting you. I'm you. very glad and happy to Thanks, meet you. Andy. My pleasure. Thank you, thank you, thank you. Please take it. Sure. Sunayana, 3 ఏళ్ల ప్రాయంలో ఆ ముద్దు మాటలు మాట్లాడే టైంలో అసలు ఎలా ఆపర్చునిటీ వచ్చింది? అసలు ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఉందని ఎలా కనుక్కున్నారు అసలు? నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకునేదాన్ని అండి. ఐ హావ్ ఎ సిస్టర్ అండ్ బ్రదర్. అక్కతో వెళ్ళి క్లాసికల్ డాన్స్ నేర్చుకునేదాన్ని ఆ ఏజ్ లో. యా, తనతో నేర్చుకుంటున్నప్పుడు ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు మనసు మమత మూవీ ప్రాజెక్ట్ అన్నమాట. అప్పుడు తరుణ్ సిస్టర్ గా ఒక చిన్న క్యారెక్టర్ కావాలి, సిస్టర్ క్యారెక్టర్. సో అప్పటికి నేను ఎందుకు ఫేమస్ అయ్యానంటే అండి, ఇట్స్ ఆబ్వియస్లీ షీర్ లక్. అంటే నా అంత టాలెంట్ లేదు అని నేను అనను, ఇండస్ట్రీ హ్యాస్ మోర్ టాలెంట్. బట్ అప్పుడు ఇంత డెవలప్ అవ్వక, బికాస్ ఇట్ వాజ్ అన్ 89 కదా, అంత డెవలప్ అవ్వక ఆబ్వియస్లీ పిల్లల్ని పంపించేవాళ్ళు కాదు. కాబట్టి మా అమ్మ నాన్నలు వెళ్ళమ్మా అన్నారు కాబట్టి నేను పాపులర్ అయ్యాను. అలాగే ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. అలా ఉషా కిరణ్ మూవీ వాళ్ళు కాన్సోన్స్ తీసుకున్నారు. తర్వాత సెకండ్ మూవీ కూడా వాళ్ళ బ్యానర్ లోనే చేశాను. థర్డ్ మూవీ వసుంధరకి నంది అవార్డు వచ్చింది అనమాట. సో అలా ఆపర్చునిటీస్ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన తర్వాత అమ్మోరు స్టిల్ ఇంకా చెప్తున్నాను కదా, అమ్మోరు ఇస్ లైక్ సూపర్ హిట్ మూవీ అన్నమాట. నా కెరియర్ కి అది మైల్ స్టోన్ అనే చెప్పొచ్చు. నిజంగా ఆ సినిమా చూస్తున్నంతసేపు చాలా మంది సమస్యలు పడిపోయేవారు. ఆ సాంగ్ వచ్చినప్పుడు అసలు కథలుగా చెప్పుకునే వాళ్ళు అనమాట ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ అండి, చాలా సూపర్ హిట్ మూవీ. అండ్ అంతే, ఇంకా తర్వాత వచ్చాయి మూవీస్, హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్స్. బట్ దెన్ అమ్మోరు అంటే స్టిల్ గుర్తుపడుతున్నారు అంటే కోటరామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, సౌందర్య గారు, రమ్యకృష్ణ గారు, రామరెడ్డి గారు, వడవిక్కరిసి గారు, సురేష్ గారు, అందరూ వాళ్ళు చేసిన హార్డ్ వర్క్. కళ్ళు చిదంబరం గారు. అఫ్ కోర్స్ సునయనకి పెళ్ళిందంటే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే అప్పుడే అన్ని రోజులు అయిపోయాయా? సునయన అప్పుడే 18 దాటిందా అలా అనిపిస్తుంది. ఇదేంటి, ఇది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా? ఎలా జరిగింది? వినయ్ కుమార్ ఎలా ఎంట్రీ ఇచ్చారు సునయన కళ్ళల్లోకి? తీస్తే పెద్ద స్టోరీయా కానీ షార్ట్ గానే చెప్తాను. హి వాస్ మై సీనియర్, కాలేజ్ లో నా సీనియర్. ఆయన కూడా ఎంబీఏ చేశారు. నేను ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఆయన థర్డ్ సెమ్. సర్ప్రైజ్ ఏంటంటే ఆయనకి నేను సునయన అని, అమ్మోరని ఇవన్నీ ఏం తెలియదు. ఎవరో అమ్మాయి బాగుంది, వెళ్ళి ప్రపోజ్ చేద్దామని ప్రపోజ్ చేశారు. పెద్ద క్లాస్ స్పీకర్, మీకు ఏం తెలుసు ఫ్యామిలీ అంటే అది ఇది. 1 year టైం తీసుకున్నాను. 6 months తర్వాత ఓకే చెప్పాను. ఇంట్లో వచ్చి మాట్లాడారు. ఒప్పించడానికి ఒక 3 years పట్టింది. 3 years? యా, ఇద్దరు ఫ్యామిలీస్ ని. దాని తర్వాత 1.5 year బ్యాక్ మేము పెళ్లి చేసుకున్నాం. సో ఆల్ దాదాపు ఒక 4 ఏళ్ళ లవ్ స్టోరీ. ఇది 4-5 ఏళ్ళు అయిందండి, బాగా సాగింది. అందుకే బ్రహ్మాండంగా ఉంది కదా. కాకపోతే వినయ్ కుమార్ గారు ఇక్కడ వచ్చి ఇంకా బాగుండేది కదా. అంటే ప్రతి అబ్బాయి విజయం వెనకాల అమ్మాయి ఉంటుంది కదండి. ఈయన కూడా నా వెనకాలే ఉందాం అనుకున్నారు, నాతో పాటు కలిసి నడవాలనుకోలేదు. వెనకాలండి మిమ్మల్ని
ఎనీవేస్ తోసారు. తెలుసారా? ఓకే, బట్ ఏదో ఒక రోజు మనం కూడా లాగుతామండి ముందుకి. ఏదో ఒక రోజు తప్పించుకోలేరు వినయ్ గారు. ఎనీవేస్ మన షో చూసావా ఇప్పుడు? యా ఎవ్రీ వీక్ నేను చూస్తాను. అండ్ మీరు ఆ ఇంటర్వ్యూ చేసే విధానం కానీ, సెలబ్రిటీస్ అందరూ మన ఇండస్ట్రీ పీపుల్ అంతా వచ్చి గేమ్స్ ఆడడం కానీ, కొంతమంది వాళ్ళ బెటర్ హాఫ్స్ తో వచ్చి వాళ్ళు షేర్ చేసుకునే స్వీట్ నథింగ్స్ కానీ, ఎగ్జాక్ట్లీ ఆ పేరుకి తగ్గట్టు యాప్ట్ గా ఉంది. నువ్వు కదా మధ్యలో ఉదయ్ భాను. అబ్బా చలో మరి ఆడేద్దాం నువ్వు నేను. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే 3 రౌండ్లు ఆడాలి. ఓకే, 3 రౌండ్లు గెలవాలి. అన్ని రూల్ ఏం లేదు, కానీ గెలిస్తే గెలవచ్చు. ఏ రౌండ్ లో అయితే మాక్సిమం అమౌంట్ గెలుస్తారో అది మీ సొంతం. డన్? డన్. ఫస్ట్ రౌండ్ ఈజ్ భలే ఛాన్స్. ఒక సినీ స్టార్ ఫేస్ సగం రివీల్ అయి ఉంటుంది. వారెవరు గుర్తుపడితే 25,000. ఓకే రెడీ? చలో భలే ఛాన్స్ ప్లీజ్. కళ్ళజోడులో కనిపిస్తుంది ఎవరు చెప్పొచ్చు, కానీ ఈ కళ్ళజోడు ఎవరిది చెప్పలేమండి. కష్టం. కళ్ళజోడులో ఒక ఫిగర్ కనిపిస్తున్నారు, వారెవరు చెప్పొచ్చు కావాలంటే. బట్ వెరీ పాపులర్ ఫోర్ హెడ్ లాగే ఉంది ఇది. సో గెస్ట్ చేయండి, SMS చేయండి, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. బికాజ్ చాలా పాపులర్ స్టార్ అండి వీరు, అనిపిస్తుంది అని ఎదురు చూస్తే. అండ్ చాలా స్టైలిష్ స్టార్ లా ఉన్నారు. టూ 3 నేమ్స్ మైండ్ లో ఉన్నాయి. లైక్ వాట్? రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, ఇంకా లిస్టే వస్తుంది. మొత్తానికి చిరు ఫ్యామిలీ. క్లూ ఇప్పుడు వరకు నాకు ఐడియా లేదు, బట్ నాకు అలాగే అనిపిస్తుంది రామ్ చరణ్ తేజ్ లాగా. బట్ సంహౌ అల్లు అర్జున్ గారు అయితే కాదు. నుదురు చూసి అలా అనిపిస్తుంది కానీ చెప్పలేం. రామ్ చరణ్ తేజ్ లా అనిపిస్తోందండి, బట్ అవునా కాదన్నది తెలీదు. మరి మీరైతే గెస్ట్ చేయండి, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. మన సునైనా గెలిస్తే 25 గెలుస్తుంది, గెలవకపోతే మీరు గెలుస్తారు. గో విత్ రామ్ చరణ్. ఓకే, సో ప్లీజ్ చేసేస్తున్నాం అండి. చెప్పాను కదా నేను కన్ఫ్యూజ్ చేస్తానని, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. రామ్ చరణ్ తేజ్ కాదు, మీరు కన్ఫ్యూజ్ కాకుండా SMS చేయండి, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. ఓకేనా? సరే, మరి రివీల్ చేయడానికంటే ముందు మనం ఒక విరామం తీసుకుందాం. విరామం కంటే ముందు ఒక్క డైలాగ్ హోజా అమ్మోర్లో. ప్లీజ్. వీళ్ళు నన్ను ఏమన్నా చేస్తారని భయపడుతున్నావా భవాని? నేను సూర్యుడిలో వెలిగే వెలుగుని, వీళ్ళు దీపం చుట్టూ తిరిగే పురుగులు. ఇది ఇప్పటి సునైనా. అప్పటి సునైనా వితౌట్ ఎక్స్ప్రెషన్స్, వితౌట్ ఎవ్రీథింగ్. అది కోటరామకృష్ణ గారు మళ్ళీ రావాలి, కొంచెం కష్టం. అందుకే ఇప్పుడు దీనికి అడ్జస్ట్ అయిపోయింది. అంతే, అంతకు మించి ఏం చెప్పలేదు. బట్ అప్పుడు సునైనా బాగుందా, ఇప్పుడు సునైనా బాగుందా? ఎప్పటికప్పుడు స్టేజ్. బట్ అప్పుడు ఎంత ముద్దుగా ఉండిందంటే అసలు పాపం అంతా ఇవి అసలు ఇంత పెద్ద కళ్ళే. ఐ నో. అప్పటి నుంచి ఇప్పటి వరకు బెటర్ హాఫ్ కోసం చూచి 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 అక్కడి నుంచి ఎదురు చూచి 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 2 కళ్ళు 4 కళ్ళు అయిపోయాయి. అసలు ఇంత చారడేసి కళ్ళు అంటే ఏంటంటే అమ్మోరు సినిమా చూపించాలి, గుర్తుంటే. ఇది ఒకసారి తెరుగు వాళ్ళని చూద్దాం, అవే కళ్ళు ఉన్నాయా లేదా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నువ్వు నేను టైం ఫర్ బ్రేక్. ఇద్దరం కలిసి చెప్దాం. నువ్వు నేను టైం ఫర్ బ్రేక్.